ఎందుకు అసలు సోనియా గారు నిఖిల్‌కి సపోర్ట్ చేస్తుర్రా? నిఖిల్‌కి వ్యతిరేకంగా పోతుర్రా? అనే దాని గురించే ఇప్పుడు మనం వీడియోలు చూడాలి. ఎందుకు అంటే పోయినసారి రీసెంట్‌లీ ఓ 2 డేస్ నుంచి 'బిగ్ బాస్' స్టార్మా వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళనే గెలిపిస్తారు. అంటే గౌతమ్‌కి, నిఖిల్‌కి, నబీల్‌కి సోనియా గారొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా ట్విట్టర్‌లో పోల్ పెట్టడం జరిగింది. ఎవరు విన్నర్ అవుతారని. సో, అందులో మాక్సిమం ఓట్స్ వచ్చేసి మనకు గౌతమ్‌కే వచ్చినాయి. అంటే కొంతమందే మొత్తం మంది ఓట్లు అక్కడనే ఎయ్యరు కదా! కొంతమంది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా ఇస్తారు. మిస్ కాల్‌లో కూడా ఇస్తారు. బట్ సోనియా అక్క పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఓ పోల్‌లో అందులో గౌతమ్ టాప్‌లో ఉన్నాడు 50% తోటి. సో, దానికి మన సోనియా అక్క వచ్చేసి ఒక స్టోరీ మెన్షన్ చేయడం జరిగింది. అదేందో ఇనండి. ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ బోత్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఓటింగ్ బట్ స్టార్మా డిసైడ్స్ ద విన్నర్. ఎండమాల్ షైన్ అని హూఎవర్ లెట్ ద రియల్ అండ్ జెన్యూన్ పర్సన్ వి బి ద విన్నర్ అని మనకు సోనియా అక్క పెట్టడం జరిగింది. మళ్ళా ఇది వదిలేసి ఈరోజు ఎలా అయితే మనకు స్టోరీ పెట్టడం జరిగింది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, అదేంటిది అంటే 'బిగ్ బాస్' ఆడించే గేమ్‌లో నా పాత్ర గురించి విన్నింగ్ కప్ గురించి ఇంత దిగజారే కామెంట్స్ చేసుకోవడం ఎందుకన్నా? మనమంతా జస్ట్ స్మాల్ రోల్ ప్లేస్ ఇన్ దిస్ హోల్ బిజినెస్. రిలాక్స్, వాచ్ అండ్ ఎంజాయ్ అని చెప్తుర్రు. సో, దీని గురించి విన్నర్ గురించి మనకు వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. సో, ఇందులోకెళ్ళి మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఇంకా మేము ఏం డెసిషన్ తీసుకున్నా వాళ్ళని ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళనే గెలిపిస్తారు అని చెప్తుర్రు. సో, దానికి రిలాక్స్, వాచ్ అండ్ ఎంజాయ్ అని చెప్తున్నారు. సో, చూద్దాం వల్ల ఏం జరుగుతుంది ఏంది అనే దాని గురించి. సో, మన ఛానల్‌లో ఇంకా 'బిగ్ బాస్' అప్డేట్స్, ఇంకా 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ బయటికెళ్ళిన తర్వాత వాళ్ళు కలుతుర్రా, ఏం చేస్తుర్రు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. మరి ఈ వీడియో కింద ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.